కేంద్ర ఎన్నికల సంఘం జూలై 15వ తేదీ వరకు సిద్ధం చేసిన ఓటర్ల తుది జాబితా ఆధారంగా ఎన్నికుంటుంది. దీనికి సంబంధించి ఇదన్నమాట. నిజంగా ఉత్కంఠనే. కోర్టు తీర్పు ఏమిస్తుందో చూడాలి. అయితే అయినా సరే ఇంకా పార్టీలు సన్నద్ధమైనవి, ఇంకా ప్రకటిస్తారు అభ్యర్థులను. మరి 9నే నామినేషన్ కాబట్టి ఈలోగా ఇంకా అభ్యర్థుల ఎంపిక ఎవరిని తీసుకోవాలనేది పార్టీల కసరత్తులు మొదలైతాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఆధారంగా ఈ ఎన్నికల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఆ పార్టీల వైఫల్యాలపై ప్రచారానికి బీజేపీ నిర్ణయం. ఇంకా తాము ఇచ్చిన పథకాలు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంకా అంటే మేము హామీ ఇచ్చినాము, మేనిఫెస్టోలో పెట్టినాము, హామీ ఇచ్చినాము 42% బీసీ రిజర్వేషన్స్ అని. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఇది అదే అవుతుంది. అట్లాగే పథకాలు 6 గ్యారంటీలు మహిళలకి ఇవన్నీ చేశారు కదా, వీటన్నిటితో కాంగ్రెస్ పార్టీకి